నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మేసిరి. చాలా వరకు ఏంటంటే ఇప్పుడు మన హైదరాబాద్ అనేది చాలా విస్తీర్ణ చెందుతుందంటే అవుట్స్కట్స్ని కూడా కలుపుకొని వెళ్తుంది. అయితే ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తున్న పేరు షాబాద్ దగ్గర అడిగితే మనకి చాలా వరకు ఏమంటారు, మనకి రియల్ ఎస్టేట్కి రంగానికి సంబంధించి చాలా అనేక ఇండస్ట్రియల్ జోన్స్ అయితే వస్తున్నాయి. అందులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు ఏంటంటే చందన్వల్లి సీతారాంపూర్ ఇండస్ట్రియల్ జోన్ వస్తుందని చెప్పి మనకి వింటున్నాం. అయితే ఇక్కడ ప్రైజెస్ ఎలా ఉంటుంది, అంటే రేట్స్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉందా మనం పెట్టుబడులు పెడితే? సో దీని మీద మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఇండస్ట్రియల్ అంటే లైక్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రియల్ దిగ్గజం అని చెప్పాలి. తనే మన ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్కి మన డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. ఇప్పుడు చూస్తుంటే షాబాద్ దగ్గర చాలా వరకు ఏంటంటే మనం విన్నాం చందన్వల్లి సీతారాంపూర్ ఇండస్ట్రియల్ జోన్ అయితే వస్తుందని చెప్పేసి. ఇక్కడ మరి ఇన్వెస్ట్ చేస్తే రేట్లు పెరిగే అవకాశం ఉందంటారా? ఎలా చూడాలి అసలు? మీరు మంచి మంచి ఏరియాలు మంచి పాయింట్లు బాగా ఎత్తుక్కొని రీసెర్చ్ చేసి రాత్రి రోడ్ పడుకోరేమో. లేదు సార్, అంటే తెలుసుకోవాలి కదా సార్. సో అంటే నాకు ఒక డౌట్ వస్తుంది, కొన్ని రోజులు అయిన మీరే రియల్ ఎస్టేట్ స్పీకర్ అయిపోతారు. అంటే మీ దీవెన సార్. అండి మీతో మాట్లాడి నాకు కూడా అవగాహన వచ్చేసి నేను కూడా మాట్లాడేస్తానేమో సార్. ఇంకా కరెక్ట్. సో ఇప్పుడు మీరు చూసుకుంటే ఒక స్టేట్మెంట్తో స్టార్ట్ చేసి మీ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాను. స్వర్గీయ సోమన్ బాబు గారు రియల్ ఎస్టేట్ దిగ్గజం. అవును సార్. ఆయన వల్ల ఎంతోమంది శిష్యుని కూడా ఫాలోవర్స్ ఉన్నారు ఆయనకి. అందులో నేను కూడా ఒకడిని. నేను లక్కీగా ఒక్కసారి కలవడం జరిగింది చెన్నైలో. వాళ్ళ కొడుకుని 3-4 సార్లు కలిశాను. కొన్ని ట్రాన్సాక్షన్స్ కూడా వారి కుటుంబంతో చేయడం జరిగింది. అయితే ఆయన ఎప్పుడు చెప్పేది ఏంటంటే, ఇది ఎందుకంటే మన భూమికి రేట్లు ఎందుకు పెరుగుతున్నాయి, హైదరాబాద్ ఎందుకు ఎంత ఉంది అనేదానికి నేను రీజన్ ఇస్తున్నాను. సో ప్రపంచంలో ఎప్పటికీ పెరిగేది ఏంటి చెప్పండి? భూ రేట్ మాత్రం పెరుగుతుంటది. అంటే మనుషులు పెరుగుతూ ఉంటారు కానీ పాపులేషన్ పెరుగుతూ ఉంటుంది. ఆన్సర్ పాపులేషన్. ఎప్పటికీ పెరగింది ఏంటి? భూమి పెరగలేదు. భూమి పెరగదు కానీ రేట్ మాత్రం పెరుగుతూ ఉంటుంది. ఎందుకు పెరుగుతుంది? అందరికి అవసరం కాబట్టి. ఒక 50 సంవత్సరాల ముందు వెళ్ళిపోతే మన పాపులేషన్ 10 కోట్లు 25 కోట్లు ఉండేది. ఈరోజు ఎంత ఉంది? 140 కోట్లు, 140 crores. ఇంకొక 10 years తర్వాత 20 years తర్వాత 2050కి మేబీ 200 కోట్లు ఈజీ అయిపోతుంది. కానీ ల్యాండ్ పెరుగుతుందా? లేదు. సో మన తాతగారు ఉన్నప్పుడు 100 ఎకరాల్లో ఉండేదంట భూమి. మీ తాతగారైనా మా తాతగారు చెప్తున్నా జనరల్. మన నాన్నగారు వచ్చేసరికి 1 ఎకరం, 1/2 ఎకరం, 1/4 ఎకరంకి వచ్చారు. మేము వచ్చేసరికి మా జనరేషను గజాల్లో కొనుక్కుంటాం. మీ జనరేషన్లో అడుగుల్లో కొనుక్కోవాల్సి వస్తుంది. మీ పిల్లల జనరేషన్లో స్క్వేర్ ఫీట్ కాకుండా ఇంచుల్లో కొనుక్కోవాలి. ఇంకా ముందుకెళ్తే సెంటీమీటర్ కొనుక్కోవాలి. ఇంకా ముందుకెళ్తే మిల్లీమీటర్ కొనుక్కోవాలి. ఎందుకు? ల్యాండ్ అంతే ఉంది. జనాలు పెరుగుతున్నారు, కొనేవాళ్ళు పెరుగుతున్నారు, బయింగ్ అఫోర్డబిలిటీ పెరుగుతుంది. ఆ విధంగానే గవర్నమెంట్ అనేది 2050 మెగా తెలంగాణ ప్లాన్, అంతకుముందు హైదరాబాద్ ప్లాన్ ఉండేది, ఇప్పుడు తెలంగాణ ప్లాన్. అంటే గవర్నమెంట్ ఆల్రెడీ పసిగట్టింది ఏంటంటే సామాన్య తరగతులు మధ్య తరగతి కుటుంబీకులు కొనుక్కోలేకపోతున్నారు అనేది అందరికీ తెలిసిన వార్తే ముచ్చట. దానికి కావాలంటే మనం ఉన్న దాంట్లో ఎక్కడైతే దూరపు ఏరియాలు ఉన్నాయో దాన్ని విస్తరణ చేసి దాన్ని డెవలప్ చేసి అక్కడ కూడా పబ్లిక్ షిఫ్ట్ అవుతారు. ఇప్పుడు అందరూ హైదరాబాద్లో ఉండాలనుకున్నారు అనుకోండి, పాసిబిలిటీ లేదు కదా. హైదరాబాద్ ఇస్ ఆల్రెడీ థిక్లీ పాపులేటెడ్. సో హైదరాబాద్ నుండి ఒకప్పుడు మనకి కుకట్పల్లి, కుషాగూడ, దిల్సుఖ్ అనేది అడవిలో ఉండేది. ఇప్పుడు అది మొత్తం సిటీ అయిపోయింది. అది కాకుండా దాన్ని దాటే కూడా సిటీ అయిపోయింది. ఇప్పుడు పటాన్చెరు ఈజ్ ఆల్సో సిటీ. అట్లా ఇప్పుడు ఈ షాబాద్ అనేది 1 ఎక్స్టెన్షన్. బెంగళూరు హైవేలో షాద్నగర్ ఫేమస్ అవుతుంది. ముంబై హైవేలో మన సంగారెడ్డి కానీ లేకపోతే ఐఐటి గాంధీ కానీ అది బాగా లోపల ఉంది. దీనికి రైట్ సైడ్ ఒక ప్యారలల్గా మన తిమ్మాపూర్ డైరెక్షన్లోకి వెళ్తే షాబాద్ అనేది వస్తుంది. సిటీకి 50-55 కిలోమీటర్ దూరం. షాబాద్ దగ్గర అంత ఎక్కువ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఎక్కువ రియల్ ఎస్టేట్ వెంచర్స్ లేవు. బట్ సిటీ ఆల్రెడీ నేను ఒక 3 years బ్యాక్ వెళ్ళినప్పటికి ఇప్పుడు రోడ్ పక్కన యాక్టివిటీస్ స్టార్ట్ అయిపోయినాయి, లెఫ్ట్ అండ్ రైట్ యాక్టివిటీస్.
సో షాబాద్కి అడ్వాంటేజ్ ఏంటంటే సీతారాంపూర్ సెజ్ ఇండస్ట్రియల్ జోను చందనవల్లి రెండు కలిపి 3,600 ఎకరాలు. ఇందాక మనం లాస్ట్ ఎపిసోడ్లో మాట్లాడింది 2,000 ఎకరాలు మొబిలిటీ వ్యాలీ. ఇప్పుడు 3,600 ఎకరాలు. అమెజాన్, అదానీ, మైక్రోసాఫ్ట్, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ఎలక్ట్రికల్ ఇవన్నీ ఆల్రెడీ కార్యకలాపాలు స్టార్ట్ చేసిన, కన్స్ట్రక్షన్ అవుతుంది, యాక్టివిటీస్ ప్లాన్ చేసుకుంటున్నారు. అది కానీ ఫిల్ అయిందంటే షాబాద్ విల్ బి అనదర్ గచ్చిబౌలి, అనదర్ కోకాపేట అని చెప్పడానికి గచ్చిబౌలి కానీ కుక్కటిపల్లి కానీ పక్కా అవుతుంది. ఎందుకంటే 3,600 ఎకరాలు ఎన్ని ఇండస్ట్రీలు వస్తాయి? ఇప్పుడు ఒక్కొక్క ఇండస్ట్రీ 40 ఎకరాలు 50 ఎకరాలు తీసుకుంటే కొన్ని వందల ఇండస్ట్రీలు వస్తాయి. ఇండస్ట్రీ మీన్స్ మీకు ఇందాక చెప్పాను ఏంటి, ఎంప్లాయ్మెంట్ మీన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటేనే ఇండస్ట్రీ వస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ క్రియేట్ చేశారు గవర్నమెంట్ వారు. సో అది ప్లస్ పాయింట్. మంచి రోడ్లు 200-150 ఫీట్ రోడ్స్ ఉన్నాయి. ఇండస్ట్రీ డిక్లేర్ చేశారు, రాయితీలు డిక్లేర్ చేస్తారు. ఇండస్ట్రీ వచ్చిన తర్వాత ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఎంప్లాయ్మెంట్ వచ్చాక మనకి డే ఇన్ అవుట్ నీడ్స్, నిత్యావసర వస్తువులు కానీ, సూపర్ మార్కెట్స్ కానీ, హాస్పిటల్ కానీ, కాలేజెస్ కానీ, స్కూల్స్ కానీ, రైల్వే స్టేషన్ కానీ, బస్ స్టేషన్ కానీ, ఆటో ట్రాన్స్పోర్ట్, ఇంకా అన్నీ యు నేమ్ ఎనీథింగ్ కావాలి. ఇప్పుడు చూసుకుంటే కుక్కటిపల్లి ఒకటి వచ్చి ఒకప్పుడు మనకు తెలుసుంటే మీరు పుట్టినప్పుడు, మీరు పుట్టిన తర్వాత కూడా మనకి హైదరాబాద్ ఏపీలో 2 ఫేమస్ అండి. హైదరాబాద్లో అబిడ్స్, బేగంపేట్. షాపింగ్ వెళ్ళాలంటే అబిడ్స్ కోటి. ఇప్పుడు ఎంతమంది పోతున్నారు అబిడ్స్కి? ఎందుకంటే కుక్కటిపల్లి వాడు కూడా అబిడ్స్కి వెళ్ళేవాడు, గచ్చిబౌలి ఉన్నాడు అబిడ్స్కి వెళ్ళేవాడు, కుషాయిగూడ ఉన్నాడు. అవి ఇప్పుడు అలాగలేదు. కుషాయిగూడ సపరేట్ బెల్ట్ అయిపోయింది. కుక్కటిపల్లిలో లేని మాల్ ఉందా? లేని బట్టల షాప్ ఉందా? లేని హోటల్స్ ఉన్నాయా? లేని హాస్పిటల్స్ ఉన్నాయా? అంటే ఇప్పుడు అదే విధంగా షాబాద్ కూడా అలా డెవలప్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి నెక్స్ట్ 10 yearsలో. సో ఇన్వెస్ట్మెంట్కి పెద్ద జీవనం. అక్కడ నేను ఒక 2-3 కంపెనీలకి మెంటర్ చేస్తున్నాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న ఇన్వెస్టర్స్ ఉంటే మనల్ని సంప్రదించవచ్చు. మనం ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ ఇస్తున్నాం. డెఫినెట్గా 5 to 6 years. అండ్ రేట్లు కూడా చాలా అఫోర్డబుల్, 15,000, 20,000, 25,000 లోపే ఉన్నాయి. సిటీకి 50 kilometer దూరం అది. సో వన్ ఆఫ్ ది ఎమర్జింగ్ ఏరియాస్ రియల్ ఎస్టేట్కి. ఈ సజ్జరాడ్, ఈ ఇండస్ట్రీ జోన్ ఫిల్ అవ్వడానికి మేబీ నెక్స్ట్ 3 to 5 years పట్టవచ్చు. ఆపరేషన్ రావడానికి ఇంకోటి అంటే ఇప్పుడు నుండి నెక్స్ట్ బై ప్రాబ్లీ 2035 దట్ ఈస్ గోయింగ్ టు బి ఏ రాకింగ్ రియల్ ఎస్టేట్. సో ఆ ఏరియాలో ఇన్వెస్ట్ పెట్టుకున్నప్పుడు నేను సజెస్ట్ చేస్తున్నాను. ఎంత ఆల్రెడీ కొంతమంది కొన్నారు, దే ఆర్ వెరీ హ్యాపీ. లాస్ట్ ఇయర్ కొన్న వాళ్ళు ఈ ఇయర్ ఆల్రెడీ 30% జంప్ చూశారు. చాలా వేగవంతంగా పరిగెడుతుంది. కాకపోతే చూసుకున్నప్పుడు చాలామంది ఇండివిజువల్ ల్యాండ్స్ కొనుక్కుందాం అనుకుంటున్నారు. ఇండివిజువల్ ల్యాండ్స్ హైదరాబాద్ బేసికల్లీ నోన్ ఫర్ లిటిగేషన్ ల్యాండ్స్. చాలామంది ఎవరైనా ఇండస్ట్రీ ఇండిపెండెంట్ ల్యాండ్స్ కొనుక్కునే కంటే గేటెడ్ కమ్యూనిటీస్లో కొనుక్కోమని నా సజెషన్. ఎందుకంటే ఇండివిజువల్ ల్యాండ్ మీరు వెళ్ళరు, మీరు అమెరికాలోనో ఎక్కడో ఉంటే మన సిటీలో వెళ్ళాం కదా, మనం వెళ్ళకుండా ల్యాండ్ ఇవ్వడానికి కబ్జా చేయొచ్చు. లిటిగేషన్ ఉంటే ప్రాబ్లం ఉంటుంది, మీకు రిజిస్ట్రేషన్ అవ్వదు, ఇవన్నీ ఉంటాయి. సో ప్లస్ మీరు మెయింటైన్ చేసుకోవాలి. సో బెటర్ గేటెడ్ కమ్యూనిటీస్లో తీసుకుంటే మీకు సేఫ్టీ జోన్ ప్రకారంగా ఎక్కువ ఉంటుంది. లేకపోతే ఇల్లు ఏది కట్టుకున్న గ్రూప్ ఆఫ్ పీపుల్ 100, 2,000, ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ అయితే 200-300 ఎకరాల్లో చేస్తున్నారు. అంటే ఎన్ని ప్లాట్లు వస్తాయి? 200-300 గజాలకు కొన్ని 100 ప్లాట్లు వస్తాయి. సో అక్కడ మీకు సెక్యూరిటీ కానీ, అమ్యూనిటీస్ కానీ, ఫెసిలిటీస్ కానీ ఉంటాయి, ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. ఆ సిటీకి దగ్గరికి అన్నీ డెవలప్ అయిపోతాయి. నా దగ్గర చాలామంది ఇన్వెస్టర్స్ వచ్చి ఇండివిజువల్ ల్యాండ్స్ కొనుక్కుంటాము అంటారు. నేను జనరల్గా సజెస్ట్ చేయనండి ఇండివిజువల్ ల్యాండ్స్. దీని మీద మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద రన్ అవుతున్న నెంబర్ కాల్ చేస్తే నేను వాళ్ళకి డెఫినెట్గా హెల్ప్ చేస్తాను. ఐ కెన్ గైడ్ ఇన్ ఎ రైట్ వే ఫర్ ద రైట్ ఇన్వెస్ట్మెంట్. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా.